Like Excellence versus Sarath Chandra IAS in 2025. సో జనరల్గా ఏంటి అంటే ఈ వీడియో అనేది జనరల్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో 1 1 2 2 3 3 4 4 అని ర్యాంక్స్ ఎవరైతే ఇలా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ విధంగా విపరీతంగా ప్రమోషన్ చేసుకుంటూ నిజంగా వాళ్ళు ఎంతవరకు యూపీఎస్సీ క్రాక్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేశారో తెలియదు. కానీ ఈ ర్యాంకర్స్ కూడా అలాగే ఉంటారు. అన్ని ఇన్స్టిట్యూట్స్కి పోయేసేసి కనిపించేసి దండలు వేయించుకొని శాల్వాలు కప్పించుకొని ఫోన్లో కూడా శాల్వాలు దండలు కప్పించుకుంటూ ఉంటారు. సో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి అన్నోయింగ్లీ తెలుస్తూ ఉంటుంది. సరే, ఇవి ర్యాంక్స్ ప్రతిపాదన ఈ వీడియో అనేది చేయట్లేదు. సో కొన్ని బేసిక్ కామన్ థింగ్స్ యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటూ, లైక్ మెటీరియల్స్, బెస్ట్ ఫ్యాకల్టీ, తర్వాత టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్ ఇస్తున్నారు, క్లాసులు ఆన్ టైం, సిలబస్ కంప్లీట్, ఇట్లా కొన్ని మంచి పాయింట్స్ తోటి నేను నా జనరల్ అబ్జర్వేషన్స్ ఈ వీడియో మీ ముందు పెడతా ఉన్నాను. సో ఈ వీడియోలో ఏదైతే లా ఎక్సలెన్స్ వర్సెస్ శరత్ చంద్ర ఐఏఎస్ ఈ వీడియో ఉందో 2025లో నా జనరల్ అబ్జర్వేషన్స్, ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి యూపీఎస్సీ రిలేటెడ్గా వీడియోస్ కానివ్వండి, అశోక్ నగర్ స్టూడెంట్స్ కమ్యూనిటీ కూడా చాలా దగ్గరగా మన ప్రతి వీడియోని చాలా మంది స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఈ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో దీంట్లో ఒకవేళ లా ఎక్సలెన్స్ గురించి ఒకవేళ పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్తే, లేకపోతే శరత్ చంద్ర ఐఏఎస్ గురించి నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్తే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో లేదు, ఇలా కాదు సార్, లా ఎక్సలెన్స్లో ఇంకా పాజిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, లేకపోతే శరత్ చంద్రలో నెగిటివ్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి మీరు చెప్పట్లేదు, లేకపోతే శరత్ చంద్రలో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి అవి మీరు చెప్పట్లేదు అని ఎవరైనా అనిపిస్తే డెఫినెట్లీ మీరు కమెంట్లో తెలియజేయచ్చు.